హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? మామిడికాయలండో వేసవికాలం అయిపోయిన తర్వాత నేను మామిడికాయ పచ్చడి పెడుతున్నాను. ఎందుకంటే ఈ ఇయర్ నేను మామిడికాయ పచ్చడి సరిగ్గా తినలేదు అనమాట. అందుకే ఈ ఇయర్ నేను చాలా రోజుల తర్వాత టౌన్కి వచ్చాక ఇప్పుడు మామిడికాయలు అయితే కిలో అయితే తీసుకొచ్చాను అనమాట. అన్ని కట్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఇంకా కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తాను అండి. ఇదైతే 1 కిలో అనమాట. నేనైతే ఇగో ఈ టీ గ్లాస్తో నేను ఏ పచ్చడి పెట్టినా ఈ టీ గ్లాస్తో కొలత వేసుకుంటానండి. ఇగో కిలో పచ్చడికి ఈ టీ గ్లాస్ తోటి కారం వేసుకుంటున్నాను. అదేవిధంగా ఉప్పు కూడా టీ గ్లాస్తోనే వేసుకుంటున్నాను అనమాట. కల్లుప్పు ఇవన్నీ ఒకసారి కలుపుకున్నాను. ఉప్పు కారం అంతా ముక్కలకి పట్టే విధంగా కలుపుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర ఆవాలు కలిపి పొడి చేసి పెట్టుకున్నాను అనమాట. అయితే 1 స్పూన్ గట్టిగా, అదేవిధంగా మెంతి పొడి అయితే నేను కొంచెమే తీసుకున్నాను, ఎందుకంటే చేదు వస్తుంది కదా, అందుకే 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. ఇది కూడా ముక్కలకు పట్టేట్టుగా అంతా కలుపుకున్నాము. మొత్తం కలుపుకున్నాం కదండి మొక్కలు పట్టేట్టుగా. ఇప్పుడు కాచి చల్లార్చుకున్నటువంటి ఆయిల్ అనమాట. ఈ ఆయిల్ కూడా ఇందులో వేసేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి. మామిడికాయ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, ఎప్పుడైనా తినాలనిపిస్తుంది. అసలే మా ఇంట్లో ఎప్పుడు ఊరగాయ పచ్చడి, ఎప్పుడు ఏదో ఒకటి ఊరగాయ పచ్చడి ఉండాలి. నాకు టౌన్కి వచ్చినప్పటి నుండి ఇంట్లో ఏం ఊరగాయ పచ్చడి లేకపోతే ఏదోలా అనిపిస్తుంది అన్నమాట. అందుకే మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు మామిడికాయలు కనపడ్డాయి, ఎమ్మటే 1 కిలో తీసేసుకొని వచ్చాను అనమాట. తీసేసుకొని వచ్చి పచ్చడి చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మామిడికాయ పచ్చడి తయారు చేయడం ఎలాగైనా చూపించాను కదా. మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ట్రై చేసి ఎలా వస్తుందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ వీడియోలో